కన్సిస్టెన్సీ అంటే ఏంటి? అసలు కన్సిస్టెన్సీ అంటే మీనింగ్ ఏంది? క్రమం తప్పకుండా మనం రెగ్యులర్‌గా చేసేదాన్ని కన్సిస్టెన్సీ అంటారు. అది ఏ విధంగా ఉంటుంది మన కంపెనీలో అనే దాని గురించి చూద్దాం. సీఎన్‌సీ అంటారు. స్టార్టింగ్‌లో నాకు సీఎన్‌సీ అంటే తెలీదు. సార్ సీఎన్‌సీ అంటే ఏంటి సార్? అందరూ గ్రూప్‌లో పోస్టులు పెడుతున్నారు. అసలు సీఎన్‌సీ అంటే మీనింగ్ ఏందంటే కన్సిస్టెన్సీ అన్నారు. కన్సిస్టెన్సీ అంటే ఇలా అందరూ పోస్టులు పెడుతున్నారు కదా! ఎందుకు సార్ అంటే 100 పీవీ చేస్తే మనకి ఈ విధంగా 4 నెలలు తీసుకుంటే ఐదో నెలలో ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయమ్మా అని చెప్పారు. సరే మనం ఎలాగో బయట కొంటున్నాం. దీంట్లో ఇన్ టైమ్‌లో కొనుక్కుంటే మనకు ఫ్రీ ప్రొడక్ట్‌తో పాటుగా ఐదో నెలలో ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఆ బెనిఫిట్‌ని కూడా యూజ్ చేసుకుందామని ఆ విషయం తెలిసిన నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా ఇప్పటివరకు కూడా 100 పాయింట్ల కన్సిస్టెన్సీ చేస్తున్నా. స్టార్టింగ్‌లో 160 చేసేదాన్ని. ఇప్పుడు మినిమమ్ 100 పీవీ చేస్తుంటాం. మేము ఉండేది 2 మెంబర్సే, హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటాం, పిల్లలు ఉంటాం. మనం ఏం తీసుకోవాలని ఆలోచిస్తాం. అసలు వెస్టేజ్‌లో ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి మనం ఇంట్లో వాడుకోవడానికి అని చూస్తే కనుక ఇక్కడ ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు, అలానే ఆరోగ్యానికి సంబంధించిన ప్రొడక్ట్స్, మన అందానికి సంబంధించిన ప్రొడక్ట్స్, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన ప్రొడక్ట్స్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, మ్యాక్స్ డ్రైవ్ లిక్విడ్, అలానే వ్యాపార పనిముట్లు. అంటే ఇక్కడ దేనికి సంబంధించిన కేటగిరీ వైజ్ మనం ప్రోడక్ట్స్ చూసాం. ఇక్కడ వాటిల్లో మెయిన్గా ఏముంటాయంటే హెల్త్ కేర్ అంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత అయినా కానీ రాకముందైనా కానీ దీంట్లో ఉండే అన్నీ కూడా ప్రతి ఒక్కటి సప్లిమెంట్స్ అంటారు. మనది మెడిసిన్ కాదు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన లోపల నుంచి ప్రాబ్లం తగ్గించుకొని వచ్చే మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా హెల్త్కి సంబంధించి ప్రతి ఒక్కటి చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు రాకముందే ముందుగా వాడుకుంటే ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం అనేది రాదు. వచ్చిన తర్వాత వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. ఈ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది మన దాంట్లో. బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఆస్తమా, సైనస్, ఇంకా కిడ్నీలో స్టోన్స్కి ఉంది, పిల్లలు పుట్టడానికి ఉంది, పెరాలసిస్కి ఉంది. చిన్న ప్రాబ్లం నుంచి ప్రతి ఒక్కటి మేజర్ సివియర్ ప్రాబ్లం వరకు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా. అలానే పర్సనల్ కేర్లకు సంబంధించి షాంపూ, హెయిర్ ఆయిల్, బాడీ లోషన్, ఇంకా పౌడరు, బాడీ టాక్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క వస్తువు అనేది ఉంటుంది. ఇంకా హోమ్ కేర్, క్లీనింగ్ పర్పస్కి సంబంధించి డిష్ వాష్ లిక్విడ్ కానీ, లేకపోతే ఫ్లోర్ క్లీనరు, వాషింగ్ మిషన్ లిక్విడ్, సర్ఫ్, ఇలా అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. అగ్రి కేర్కి సంబంధించి ప్రోడక్ట్స్ ఉంటాయి. అలానే హెల్త్ ఫుడ్కి సంబంధించి కూడా రైస్ బ్రాన్ ఆయిల్, టీ పౌడర్, కాఫీ పౌడర్, అలాంటి ప్రోడక్ట్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఓరల్ కేర్, పేస్ట్, బ్రష్లు ఉంటాయి మన దాంట్లో. అలానే ట్రూ మ్యాన్ కేటగిరీ, ఫేస్ వాష్ కానీ లేకుంటే ఫేస్ క్రీమ్, పర్ఫ్యూమ్, అలాంటివి కూడా ఉంటాయి. ఇంకా బ్యూటీకి సంబంధించి లిప్స్టిక్, నెయిల్ పాలిష్, అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా బయట ఉంటాయి కదా, మనయే ఎందుకు వాడుకోవాలన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తే కనుక ఇప్పుడు సినీ ఫీల్డ్లో చూస్తే చాలామంది క్యాన్సర్ తోటే చనిపోతున్నారు. హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళ క్యాన్సర్కి ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకే ఎందుకు క్యాన్సర్ వస్తుంది అని చూస్తే వాళ్ళు వాడే ఫేస్కి సంబంధించి, మేకప్కి సంబంధించి అలాంటి క్యాన్సర్ కారకాలు ఉండే ప్రోడక్ట్స్ వాడడం వల్ల వాళ్ళకి మెయిన్గా క్యాన్సర్ వస్తుంది. కానీ వాళ్ళ వృత్తే అది, వాళ్ళు అది తప్ప వాళ్ళకి వేరే లైఫ్ లేదు కాబట్టి దాన్నే కంటిన్యూ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు మన దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నార్మల్గా న్యాచురల్ ప్రోడక్ట్స్ మన అన్నీ కూడా లిప్స్టిక్ దగ్గర నుంచి, నెయిల్ పాలిష్ దగ్గర నుంచి, బ్యూటీకి వాడే ఫేస్ క్రీమ్ ఉంటుంది, మేకప్ పౌడర్ ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాడుకునే న్యాచురల్ ప్రోడక్ట్స్ బయట మార్కెట్లో ఏవైతే దొరుకుతాయో వాళ్ళకి ఆటల్ రేట్గా మన దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ స్కిన్ ఫార్ములా 9, మన స్కిన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా, ఏదన్నా పింపుల్స్ కానీ లేకపోతే డార్క్ సర్కిల్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కదానికి మన దాంట్లో ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ బండికి ఇంజిన్ ఆయిల్ ఉంది, వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉందండి మన బిజినెస్లో. లేదంటూ ఏంటంటే ఇప్పుడు కందిపప్పు, మినప్పప్పు, పల్లీలు అలాంటివి గ్రోసరీస్ ఉండవు. ఎందుకంటే వాటిని మనం కంపెనీ తయారు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. రైతుల నోటి దగ్గర నుంచి మనం తీసుకున్నట్లు అవుతుంది. అందుకోసం కంపెనీ ఏం చేసిందంటే రైతులు వాడుకోవడానికి, రైతుల దగ్గర ముందు మార్పు వస్తే, పంటలో మార్పు వస్తే అందరికీ మంచి ప్రోడక్ట్స్ అందుతాయి. అప్పుడు ప్రతి ఒక్కరికి మంచి ప్రోడక్ట్స్ అందించిన వాళ్ళం అవుతామని రైతులు కూడా దీంట్లోకి వచ్చి బిజినెస్ చేసుకుంటూ మంచి పంటను పండించుకుంటూ మంచి దిగుబడి తీసుకుంటూ ఒక డిస్ట్రిబ్యూటర్గా కూడా మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం మన కంపెనీ కల్పించింది. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంటుందండి మనం తెలుసుకుంటే మన బిజినెస్లో. ప్రతి ఒక్కటి కూడా హెల్త్కి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అలానే మేమైతే వీటిలో ఉండే మ్యాక్సిమం మా ఇంట్లో 99%, 100% అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెస్టేజ్లో అవైలబుల్లో ఉండే ప్రోడక్ట్
మా ఇంట్లోకి అవసరం ప్రోడక్ట్ ఏదైనా కూడా వెస్టేజ్లో ఉందంటే అదే ప్రోడక్ట్ మా ఇంట్లో ఉంటుంది. సప్లిమెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి. మా పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు. చిన్నగా ఉన్నా కూడా మా బాబు 3వ సంవత్సరం, మా పాపకి జస్ట్ 4 కంప్లీట్ 5 రన్నింగ్ నేను వెస్టేజ్లోకి వచ్చినప్పటికీ. ప్రోటీన్ పౌడర్ వాడాలంటే 7 ఇయర్స్ అబవ్ ఉంటుంది కదా అని చాలామంది అనుకుంటుంటారు. వాడొచ్చా వాడకూడదా 5, 6 మా పిల్లలకని. మా బాబుకి 3 ఇయర్స్ నేను వెస్టేజ్లోకి వచ్చినప్పటికీ సార్ని అడిగాను, సార్ మా బాబుకి 3 ఇయర్స్ సార్ వాడొచ్చా అని. మీ బాబు సన్నగానే ఉన్నాడమ్మా, ఏం కాదు, హాఫ్ స్పూన్ వేసి ఇవ్వు, చాలా మంచిది హెల్త్కి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను ప్రోటీన్ పౌడర్ ఇస్తున్నా. మా పిల్లల్ని సార్ చూస్తూనే ఉంటారు. ఏ రోజు కూడా మా పిల్లలు ఇది హెల్త్ బాగాలేదు అని పడుకున్న రోజు లేదు. నిజంగా అంటే చాలా మంచిదండి ప్రోటీన్ పౌడర్ అనేది. ప్రతి ఒక్కరూ వాడడానికి ట్రై చేయండి. అలానే పేస్ట్ కానీ, సోప్స్ కానీ, బాడీ లోషన్ కానీ, లేకపోతే పౌడర్ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, షాంపూ కానీ, మా పిల్లలకు కూడా సేమ్ వెస్టేజ్లో అవైలబుల్లో ఉండే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మా పిల్లలకు 3 సంవత్సరాల నుంచి నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడుతున్నా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఇప్పటివరకు కూడా రాలేదు. ఇప్పుడు మన కంపెనీలో ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో చెప్పాం. అసలు మన కంపెనీలోనే వెస్టేజ్లోనే ఎందుకు ప్రోడక్ట్స్ కొనాలి, బయట కిరాణా షాప్కి మన వెస్టేజ్కి డిఫరెన్స్ ఏంది అనే దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనం ట్రెడిషనల్ బిజినెస్ వర్సెస్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కూడా వెస్టేజ్. ఇప్పుడు ట్రెడిషనల్ బిజినెస్ అంటే బయట డైరెక్ట్ సెల్లింగ్ కాకుండా నార్మల్గా జరిగేదంతా కూడా సాంప్రదాయ వ్యాపారం, ట్రెడిషనల్ బిజినెస్. అందులో మనం చూస్తే ఎగ్జాంపుల్గా డీమార్ట్ని తీసుకుందామంటే ఇక్కడ డీమార్ట్ ఉంది, మన వెస్టేజ్ స్టోర్ ఉంది. జనరల్గా ఎందుకు డీమార్ట్ని తీసుకున్నా అంటే మన వాళ్ళందరూ కూడా మేము వెస్టేజ్లోకి రాకముందు కూడా డీమార్ట్లోనే కాస్ట్ తక్కువ అని డీమార్ట్కే వెళ్ళేవాళ్ళం. ఇంటి పక్కన ఉన్న షాప్లో తీసుకునే వాళ్ళం కాదు. బల్క్లో తెచ్చుకుంటాం, ఎక్కువ ప్రోడక్ట్స్ తెచ్చుకుంటాం, నెల మొత్తానికి సరిపోయాయి, తక్కువ కాస్ట్కి వస్తాయని అక్కడే తెచ్చుకునేవాళ్ళం. అందుకోసమని డీమార్ట్లో తక్కువ అనుకుంటుంటాం కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్గా డీమార్ట్ని తీసుకుందాం. ఇక్కడ మనం చూస్తే ఏ ప్రోడక్ట్ మీదైనా కూడా చూడండి, బ్యాక్ సైడ్ మనం ఇంట్లో వాడుకునే సోప్స్ కానీ, పేస్ట్ కానీ ఎంత కాస్ట్ అయినా పెట్టు, దాని మీద 500 పెట్టు, 600 పెట్టు, 1000 పెట్టు, ఏదైనా హోమ్ కేర్కి సంబంధించి దాని మీద ఎక్కడైనా కూడా బ్యాక్ సైడ్ గ్యారంటీ, మీకు మేము ఇంత గ్యారంటీ ఇస్తాం, 50% గ్యారంటీ ఇస్తాం, 25% గ్యారంటీ ఇస్తాం, మినిమం అంత కూడా గ్యారంటీ ఇస్తున్నారా? ఏ ప్రోడక్ట్ మీద గ్యారంటీ అనేది లేదండి. ఏదన్నా ఇప్పుడు మనం సెల్ ఫోను, టీవీ అలాంటి బ్రాండెడ్ కొంటే మీ ఈ వస్తువు మీద 1 or 2 ఇయర్స్ గ్యారంటీ అని బయట మనకు మార్కెట్లో ఇస్తున్నారు. కానీ మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాల మీద దేని మీద కూడా గ్యారంటీ అనేది లేదు. మన వెస్టేజ్లో చూస్తే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద, ఇక్కడ ఎగ్జాంపుల్గా నీమ్ సోప్ అండి, ఇది మన వెస్టేజ్ కంపెనీ నీమ్ సోప్ మీద ఏమి ఇచ్చిందో చూడండి. ఇక్కడ వెస్టేజ్ ఆఫర్స్ 100% గ్యారంటీ ఆన్ ఇట్స్ ప్రోడక్ట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ సాటిస్ఫైడ్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ పర్ ప్రోడక్ట్ రిటర్న్ పాలసీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ లిమిటెడ్. చూడండి, ఇక్కడ మన కంపెనీ ఆఫర్ చేస్తుంది, నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, ఈ సోప్ వాడడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు, వస్తే రెస్పాన్సిబిలిటీ నాది అని కంపెనీ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఒక సోప్ 50 రూపాయలు కాస్ట్ చేస్తుంది. మన సోపు ఒక సోప్ మీద ఇంత నమ్మకంగా గ్యారంటీ ఇస్తుందంటే మనకి ప్రతి ఒక్క సప్లిమెంట్ మీద ప్రతి ఒక్కటి మన వెస్టేజ్లో 420 రకాల ప్రోడక్ట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద ఈ విధంగా 100% గ్యారంటీ అని మెన్షన్ చేస్తుంది. అంటే కంపెనీ దాని రూల్ ఏంటంటే ఇప్పుడు అంత దమ్ము ఎవరికి ఉంటుంది, అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే వాళ్ళకే ఉంటుంది. అందుకనే కంపెనీ గ్యారంటీ ఇస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే నేను రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పడం కాదు, అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న బట్టే ఈరోజు మనకు అంత గ్యారంటీ ఇవ్వగలుగుతుంది. అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఇప్పుడు మనం ఏదైనా పేస్ట్ తీసుకుందామండి. ఎగ్జాంపుల్గా పేస్ట్లో మనకి బ్యాక్ సైడ్ ఏం రాసి ఉంటుంది, బయట కోల్గేట్ పేస్ట్ తీసుకుంటే 5 సంవత్సరాల లోపల పిల్లలకి మీ పెద్దల సమక్షంలోనే బ్రష్ చేయించండి, మీరు లేకుండా పేస్ట్ పిల్లలకి ఇవ్వద్దు అని చెప్పి రాస్తున్నారు. అంటే దాని రీజన్ ఏంది, దాన్ని వాడడం వల్ల పిల్లలు ఎలా అంటే అలా వేసుకొని ఎక్కువ క్వాంటిటీ వేసుకొని లేకుంటే డైరెక్ట్గా నోట్లోకి పోవడం వల్ల దానివల్ల ఏదైనా నోరు పొక్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అన్న రీజన్ తోటి ముందే దాని మీద వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు వస్తుంది అని. కానీ మన కంపెనీ ఏం చెప్తుంది, 100% గ్యారంటీ అంటుంది. అదే అండి మన ప్రోడక్ట్కి బయట ప్రోడక్ట్కి డిఫరెన్స్. దాంట్లో కెమికల్ ఉండడం వల్ల ఆ విధంగా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని వాళ్ళే మెన్షన్ చేసి చెప్తున్నారు. మన దాంట్లో కెమికల్ లేదు కాబట్టి 100% గ్యారంటీ అంటున్నారు. ఇక్కడ మనం ఫస్ట్ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్, డిస్కౌంట్ పరంగా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పేస్ట్ని తీసుకుందాం అన్నాం కదా, అదే పేస్ట్ దాని ఎంఆర్పి 120 రూపీస్. ఇప్పుడు మనకి డిస్కౌంట్ అనేది డీమార్ట్లో 5% దాకా వస్తుంది కదా. ఇప్పుడు డీమార్ట్లో 100 రూపాయల పేస్ట్ తీసుకుందాం. 100 రూపాయల పేస్ట్ మీద మనకి డిస్కౌంట్ రూపంలో 5% డిస్కౌంట్ అన్నాం కదా, దానికి ఒక 5 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. 100 రూపాయల పేస్ట్ మనకు 95 రూపాయలకి వస్తుంది.
అదే వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ అనుకుంటాం కదా, ఆ కాస్ట్ ఎక్కువ అన్నదానికి ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే 120 రూపాయలు, అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అనుకున్నాం. ఇక్కడ బయట 100 రూపాయల పేస్ట్ కాస్త వెస్టేజ్లో కాస్ట్ ఎక్కువ కాబట్టి 120 రూపాయలు. ఆ 120 రూపాయల ప్రోడక్ట్ని మనం వెస్టేజ్లో తీసుకుంటే మనకి ఇన్స్టెంట్గా ప్రతి ప్రోడక్ట్ మీద 10-20% సోప్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది. ఆ విధంగా ఆ పేస్ట్ మీద కూడా మనకి డిస్కౌంట్ వస్తుంది. అది ఎంతకాలం అంటే లైఫ్ లాంగ్ డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ మనం డీమార్ట్లో వేలకు కొంటున్నాం, ప్రతి నెల కొంటూనే ఉన్నాం కదా. మినిమం 3,000కి తగ్గకుండా ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా 3,000 నుంచి 10,000 వరకు కూడా బిల్ చేస్తున్నాం ప్రతి ఒక్కరం. మనకి తిరిగి ఏమన్నా మీకు కాంప్లిమెంటరీ కింద ఏమన్నా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా ఎవరికైనా కూడా, మీరు ఇంత కొన్నారు కదా అని? ఎక్కడ కూడా ఇవ్వరండి. మన పిల్లలు చూడక ఒక చాక్లెట్ వేసినా లాస్ట్లో దాన్ని కూడా స్కాన్ చేస్తున్నారు. ఈరోజు మనం తీసుకెళ్ళిన లగేజ్ బ్యాగ్ సరిపోకుంటే క్యారీ బ్యాగ్ ఇవ్వాలన్నా కూడా దాన్ని కూడా స్కాన్ చేసి మనకు బిల్ వేసి ఇస్తున్నారు, ఆఖరికి కవర్తో సహా. చూడండి, ఫ్రీ ప్రోడక్ట్ అనేది అసలు ఏముండదు, జీరో. నెక్స్ట్ మన వెస్టేజ్లో చూసుకుంటే మనం తీసుకునే ప్రోడక్ట్స్ మీద ఎగ్జాంపుల్గా ఒక 1000 రూపీస్కి తీసుకుంటే మనకు 100 రూపీస్, అంటే 10% ఆఫ్ ది ఫ్రీ ప్రోడక్ట్ యావరేజ్గా మనం తీసుకునే ఎవరికైనా కూడా ఈరోజు జాయిన్ అయిన వ్యక్తికి కూడా ఆ ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఎవరికైనా 10% అనేది మనకు లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ కన్సిస్టెన్సీగా క్రమం తప్పకుండా నెలలు కాదు మన సంవత్సరాల తరబడి డీమార్ట్లో వేలు తెచ్చుకుంటున్నాం. సరే, మనకి ఏమైనా తిరిగి ఏమన్నా కరోనా లాంటి సిచ్యువేషన్స్లో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారులే, ఎప్పుడు మన దగ్గరే కొంటున్నారు అని ఏమన్నా సీనియారిటీ కన్సిడర్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళ దగ్గర డబ్బులు లేవులే తర్వాత ఇస్తారనో కానీ, ఏదన్నా ఫ్రీగా కానీ మనకి ఏదన్నా ఇచ్చారా రిటర్ను? ఏముండదో. మనం ఎప్పటికి వెళ్ళినా కూడా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటాం. ఎన్ని సంవత్సరాలు కొన్నా మనకి తిరిగి ఏమీ రాదు. వాళ్ళు డీమార్ట్లు, ఒక డీమార్ట్ ఉన్న వాళ్ళు ఇంకో డీమార్ట్ ఓపెన్ చేస్తారు, సబ్ బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారు, కానీ తిరిగి కస్టమర్స్కి ఏమి ఇవ్వట్లే ఎవరు కూడా. కానీ మన కంపెనీ ఏం చేస్తుంది, క్రమం తప్పకుండా 4 నెలలు మనం వెస్టేజ్లో తీసుకున్నందుకు మనకు 5వ నెలలో కాంప్లిమెంటరీ కింద 4 నెలలు మనం 100 పాయింట్స్కి తీసుకుంటే 5వ నెలలో 2,515 ఓచర్ వస్తుంది. అంటే 5వ నెలలో మనకి 4 నెలలు వరుసగా మన కంపెనీలో మనం ప్రోడక్ట్స్ తీసుకున్నందుకు 5వ నెలలో తిరిగి మన కంపెనీ ఫ్రీగా ప్రోడక్ట్స్ ఇస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ మన క్యాష్ బ్యాక్ రూపంలో ఏమన్నా వస్తుందా, సంవత్సరాల తరబడి తీసుకుంటున్నామని? ఇప్పుడు 10,000 బిల్ చేసాము, మీరు 10,000 బిల్ చేశారు కదా, తిరిగి 100 రూపీస్ మీరు తీసుకోండి రిటర్ను అని ఏమన్నా ఇస్తున్నారా? లేదు, జీరో. డీమార్ట్లో అయినా కూడా అదే మన వెస్టేజ్లో మనం చూసుకుంటే ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి కూడా 5%లో ఉంటాడు ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి. అదే హైయెస్ట్ పర్సెంటేజ్ చూస్తే 16%. ప్రతి ఒక్కరు ఎవరు కొనుక్కున్న ప్రోడక్ట్స్కి ఒక 1000 రూపాయలకి వాళ్ళ ప్రోడక్ట్లు కొనుక్కున్నా కూడా వాళ్ళకి 5% తోటి కంపెనీ క్యాలిక్యులేట్ చేసి 1000 రూపీస్కి కొన్న వాళ్ళకి యావరేజ్గా ఒక 25 రూపీస్ వాళ్ళు కొనుక్కున్న వాటికి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఏ మంత్కి ఆ మంత్ ఆ విధంగా పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసి మనం తీసుకునే ప్రోడక్ట్స్ని బట్టి మనం ఎంత లెవెల్లో ఉన్నామని చూసి కంపెనీ క్యాలిక్యులేట్ చేసి మనకి ప్రతి నెల 10వ తేదీ పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో, శాలరీ రూపంలో మనకు కంపెనీ పే చేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ ఎక్కడ తీసుకోవాలి? గ్యారంటీ లేని ప్రోడక్ట్స్ తీసుకోవాలా, గ్యారంటీ ఉండేవి తీసుకోవాలా? నెక్స్ట్ కాస్ట్ పరంగా, కంపారిజన్ పరంగా చూస్తే డిస్కౌంట్ డీమార్ట్లో ఉంటే 5% ఉంది. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ లేదు, కన్సిస్టెన్సీ లేదు, క్యాష్ బ్యాక్ లేదు, సీనియారిటీ లేదు, ఏం లేదు డీమార్ట్లో. ఓన్లీ ఒక 5% డిస్కౌంట్ మాత్రమే ఉంది, గ్యారంటీ కూడా లేదు. మీరు తీసుకోండి, నచ్చితే వాడుకోండి, నచ్చకుంటే పడేయండి, కానీ తిరిగి మేము తీసుకోము, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా మాకు ప్రాబ్లం లేదు. వాళ్ళది ఏది రెస్పాన్సిబిలిటీ కాదు మన ఇంటికి మనం వచ్చిన తర్వాత. చూడండి, 100 రూపాయలతో మనకి 95 రూపాయలకి వస్తుంది, ఇదేది లేకుండా. కానీ ఇప్పుడు మన వెస్టేజ్లో 100% గ్యారంటీ ఉండే ప్రోడక్ట్స్ మనకి ఇంకా ఇక్కడ చూసుకుంటే డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ, క్యాష్ బ్యాక్ ఇవన్నీ మనం విత్ క్యాలిక్యులేషన్తో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రోడక్ట్ మీద ఎంఆర్పి మీద 42% డిస్కౌంట్ వస్తుంది. అంటే 120 రూపాయలది కాస్త మనకి 72 రూపాయలకే వస్తుంది. అది విత్ క్యాలిక్యులేషన్స్ తోటి మనం పేపర్ మీద పెట్టి కూడా దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం అప్లై చేసేసి డిస్కౌంట్ని, ఫ్రీ ప్రోడక్ట్ని వాటిని. చూడండి, ఇక్కడ 100 రూపాయల పేస్ట్ తక్కువగా అనుకున్నాం, అది 95 రూపాయలకి వస్తుంది మనకి డీమార్ట్లో. అదే మన వెస్టేజ్లో చూస్తే 72 రూపాయలకే వస్తుంది. 120 రూపాయలు ఎంఆర్పి ఉండేది. ఎంఆర్పి ఎక్కువే, కానీ మన కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు తీసుకుంటే మనకి డీమార్ట్లో కంటే కూడా తక్కువ కాస్ట్కి వస్తుంది. అంతేకాకుండా గ్యారంటీ పరంగా చూస్తే 100% గ్యారంటీ, న్యాచురల్ ప్రోడక్ట్ మంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేది. అలానే ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. మన ఇండియన్ కంపెనీ వేరే దేశాల్లో ఉంది అంటే ఈరోజు అంత క్వాలిటీ మెయింటైన్ చేయబట్టే ఉంది. అలాంటి కంపెనీ ప్రోడక్ట్స్ వాడుకోవడం నిజంగా మనకు అదృష్టం అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆరోగ్యం తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మన ప్రోడక్ట్స్ వాడడం వల్ల. ఇప్పుడు కాస్ట్ పరంగా చూసినా కూడా మన ప్రోడక్ట్స్ ఎక్కడ తీసుకోవాలి?
గ్యారంటీ లేని ప్రోడక్ట్స్, కెమికల్ ప్రోడక్ట్స్ రూ. 100 రూ. 95కి మనం డీమార్ట్‌లో తీసుకోవాలా? ఇంటర్నేషనల్ క్వాలిటీ నెంబర్ 1 అనేది ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ. అలానే న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్ 100% గ్యారంటీ తోటి మనకి రూ. 120 రూ. 72కే వస్తుంది. అక్కడ 95, ఇక్కడ 72. క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ వెస్టేజ్‌లో. ఇప్పుడు మనం ఎక్కడ ప్రోడక్ట్స్ తీసుకోవాలి? కాస్ట్ పరంగా చూసినా, లేకపోతే హెల్త్ పరంగా చూసినా, క్వాలిటీ పరంగా చూసినా వెస్టేజ్ ఈజ్ ద నెంబర్ 1. ఇది ఎవరైతే కాస్ట్ ఎక్కువ అంటారో వాళ్ళకి స్లైడ్ అనేది మనం వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినప్పుడు డెఫినెట్లీ వెస్టేజ్లో ప్రోడక్ట్స్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళైనా తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఈ విధంగా కాస్ట్ పరంగా చూస్తే అది. నెక్స్ట్ మనం ఏదన్నా మనకున్న ఫ్రీ టైంలో చూస్తే ఏమన్నా బయట బిజినెస్ చేసుకుందామంటే మనకి ఏదైనా బిజినెస్ అవకాశం ఉందా? ఏముండదు. ఎందుకంటే డీమార్ట్ లాంటి షాపుల్లో అయినా కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు. చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదైనా చిన్న జాబ్ దొరికితే చాలని వెళ్ళిపోతున్నారు. అది 8 అవర్స్ 10 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు షిఫ్ట్ వైజ్. ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, నైట్ 11 వరకు కూడా డ్యూటీలు చేస్తున్నారు. వాళ్ళు ఏ షిఫ్ట్ వేస్తే ఆ షిఫ్ట్ పోవాలి, ఆ టైంలో పోవాలి. వాళ్ళు ఇచ్చినంత ఇన్కమే తీసుకోవాలి. మనం ఇంట్లో ఏదన్నా ఉన్న టైంలో ఫ్రీగా చేసుకుందామంటే అక్కడ అవకాశం ఉంటుందా? ఏం లేదండి. మన వెస్టేజ్లో ఏదైతే ప్రోడక్ట్ కాస్ట్ పరంగా చూసామో, దాన్ని క్వాలిటీ పరంగా చూసామో, దాన్ని ఫస్ట్ మనం ఇంట్లోకి వాడుకొని దాన్ని నచ్చిన తర్వాత మన నచ్చిన క్వాలిటీని నలుగురికి ప్రమోట్ చేయడం వల్ల మన బిజినెస్లో మనం 3 తరాల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. అది కూడా మన వరకే కాదండి, మన 3 తరాలకి మంచి లైఫ్ ఇచ్చే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఈరోజు వెస్టేజ్లో మెంబర్షిప్గా తీసుకున్న వాళ్ళందరూ అదృష్టవంతులే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆరోగ్యం తీసుకుంటా, నెక్స్ట్ ఆదాయం అనేది మనం తీసుకోవడమే కాదు, మన భావి తరాల మన పిల్లలకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా కాస్ట్ పరంగా చూసినా, ఆరోగ్యపరంగా చూసినా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేవి నెంబర్ 1. నెక్స్ట్ బిజినెస్ చేసుకుంటే మంచి లైఫ్ ఉంటుంది, లేదంటే ఆదాయం ఆరోగ్యం మంచి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకునే అవకాశం కూడా మన వెస్టేజ్లో ఉంది. అసలు మనం ఎలా తీసుకోవాలి, దీంట్లో ఏ విధంగా పాయింట్స్ వస్తాయి, అసలు దీనికి ఎలా ప్రాసెస్ అంటే, మన వెస్టేజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా స్టార్టింగ్లోనే కాదండి, ఎప్పుడైనా కూడా తెలియని వ్యక్తుల కోసం, కొత్త వ్యక్తులు ఫస్ట్ టైం వినే వాళ్ళ కోసం క్లారిటీగా చెప్తున్నా. ఇప్పుడు మనం ఎవరైతే ఒక రూ. 100 ప్రోడక్ట్స్ తీసుకుంటామో 3 పాయింట్స్ 3 PV అనేది రావడం జరుగుతుంది. ఎవరైనా మనం ఇప్పుడు కొత్తగా ఐడి వేసుకొని ఐడి యాక్టివేషన్ చేసుకోవాలంటే మినిమం 30 పాయింట్స్. 30 PV రావాలంటే మనకి యావరేజ్గా ఒక 1000 నుంచి 1200, 1300 తీసుకుంటే మనం తీసుకునే ప్రోడక్ట్స్ని బట్టి మనకి 30 పాయింట్లు అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఫస్ట్ టైం ఐడి వేసుకున్న తర్వాత ఆ 30 పాయింట్కి మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే మన ఐడి అనేది రెడ్లో నుంచి కాస్త యాక్టివేషన్లోకి వస్తాం మనం ఆ మంత్ మనం ప్రోడక్ట్స్ వాడి చూస్తాం. నచ్చితే నెక్స్ట్ మంత్ బిజినెస్ కంటిన్యూ చేస్తాం. నచ్చకుండా దానివల్ల నిజంగా నాకు యూజ్ లేదు, ఈ ప్రోడక్ట్ వేస్ట్, నాకు అస్సలు నచ్చలేదంటే ఆ మంతే మనం బిజినెస్ కూడా మానేయచ్చు. ఎందుకంటే మనం ₹1 కూడా డబ్బులు కట్టట్లేదు ఎవరికి. అది ఫస్ట్ తెలుసుకోవాలి. మన దాంట్లో మెంబర్షిప్ ఫ్రీ ఉంది. మనం తీసుకునే ప్రోడక్ట్స్కి మాత్రమే మనం మనీ పే చేస్తాం. ఈ విధంగా 30 పాయింట్లు తీసుకొని ఐడి యాక్టివేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ మనము ఎంఆర్పి మీద దాదాపుగా ఎవరికైనా కూడా మినిమం 30% డిస్కౌంట్ అనేది వస్తుంది. ₹1000 తీసుకున్న వాళ్ళకి కూడా. ఆ ₹1000 తీసుకునే వాళ్ళకి ఏ విధంగా డిస్కౌంట్ వస్తుంది అని ఇక్కడ మనం చూస్తే, మన దాంట్లో ఫస్ట్ ఇన్కమ్, రేషనల్ ప్రాఫిట్, సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అంటే 10 to 20%. అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం పేస్ట్ తీసుకున్నాం కదా, ఎంఆర్పి ₹120 ఉందండి. అదే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో మనకు వచ్చే ప్రైస్, మెంబర్షిప్ తీసుకునే ఎవరికైనా వచ్చే ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో ₹100. ఇన్స్టెంట్గా మనకు వచ్చే డిస్కౌంట్ ₹20. నెక్స్ట్ ఎంఆర్పి మీద మనకు వచ్చేది, ఎంఆర్పి మీద 120 అయితే మన 100కి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో వస్తుంది అని చెప్పుకున్నాం. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకుంటే 1200 ఎంఆర్పి ఉందండి. ఇక్కడ మనం ₹1000 యావరేజ్గా తీసుకుంటే 1200 ఎంఆర్పి ఉండే ప్రోడక్ట్స్ మనకి ₹1000 డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో వస్తున్నాయి. అంటే ఇన్స్టెంట్గా మనకు వచ్చే డిస్కౌంట్ 200. మనం ₹1000 ప్రోడక్ట్లు కొనడం వల్ల యావరేజ్గా మనకి ₹100 ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది ప్రతి నెల 2 నుంచి 18 లోపల తీసుకుంటే. నెక్స్ట్ మనకు వచ్చే క్యాష్ బ్యాక్ 5 to 16% వరకు మనం జాయిన్ అయిన వాళ్ళకి పర్సంటేజ్ని బట్టి కంపెనీ రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. ఆ విధంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 5%లో ఉన్న వాళ్ళకైనా కూడా ₹1000 వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకున్నందుకు ఆ మంత్లో వచ్చే రిటర్న్ ఇన్కమ్ ₹27. అంటే అక్కడ టోటల్గా మనకు వచ్చే సేవింగ్ ఎంత? ఎంఆర్పి 1200 మీద ఇన్స్టెంట్గా వచ్చే డిస్కౌంట్ 200, నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్, నెక్స్ట్ క్యాష్ బ్యాక్. టోటల్గా మనం చూసుకుంటే ₹327. ఇది 1200లో మనం కంపేర్ చేస్తే 30%ఏనా? అంటే మనకి ఎంఆర్పి పరంగా 1200 తీసుకున్న 1200 మనకి 327 డిస్కౌంట్ తోటి
మన కంపెనీ బెనిఫిట్ ఇస్తుంది. అంటే ఒక 1000 రూపాయలకి తీసుకునే వాళ్ళకి కూడా ఇన్స్టెంట్గా ఇక్కడ 30% డిస్కౌంట్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు బయట మన ప్రోడక్ట్స్ తక్కువ అనుకుంటాం, ఎంత తగ్గుతుంది? తగ్గితే అది కూడా క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉంటుందనేది మనం చెప్పాం. క్వాలిటీ పరంగా చూసుకున్నా, కాస్ట్ పరంగా చూసుకున్నా మన వెస్టేజ్లో ది బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. అది తెలియని వాళ్ళు అనుకుంటారు, అది తెలిసేలాగా అర్థమైనప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. నెక్స్ట్ మనం 100 రూపాయలు యావరేజ్గా ప్రోడక్ట్ తీసుకుంటే అది మనకి 70 రూపాయలకే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా డిస్కౌంట్ వస్తుంది, 30% అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు 1000 రూపాయలకి తీసుకుంటే ఏ విధంగా డిస్కౌంట్ వస్తుంది, 30% అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంది? కన్సిస్టెన్సీలో ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మన కంపెనీ ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది, ఇది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక మనకు కన్సిస్టెన్సీ అనేది 2 టైప్స్. 100 PV కన్సిస్టెన్సీ, 60 PV కన్సిస్టెన్సీ. అసలు కన్సిస్టెన్సీ అంటే ఏంది, దీనికి ఎలా మనం ఎలిజిబుల్ అవుతాము అని చూస్తే కనుక 4 నెలలు క్రమం తప్పకుండా 100 పాయింట్స్ రావాలంటే మనం మినిమం ఒక 3000 నుంచి 3500 లోపల మన ప్రోడక్ట్స్ తీసుకుంటే పాయింట్స్ రూపంలో, అంటే పీవీ అంటే అసలు ఏంటి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు కొత్త వాళ్ళకి. పీవీ అంటే పాయింట్ వాల్యూమ్. మనం 100 రూపీస్కి తీసుకుంటే మనకి 3 పీవీస్ వస్తాయి పాయింట్ వాల్యూమ్స్ కింద. అదేవిధంగా 1000 రూపీస్కి తీసుకుంటే 30 వస్తాయి. 3000కి తీసుకుంటే 3 నుంచి 35 వరకు మనకి 100 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 4 నెలలు మనం క్రమంగా తప్పకుండా తీసుకుంటే 100 పీవీ కన్సిస్టెన్సీకి మనం ఎలిజిబుల్. నెక్స్ట్ 60 పీవీ కన్సిస్టెన్సీకి ఎలిజిబుల్ కావాలంటే మనం జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నెలలో కానీ ఎప్పుడైనా కొని 60 పీవీకి 4 నెలలు అంటే 2000 నుంచి 2500 దాకా అవుతాయి 60 పాయింట్లు రావాలంటే. ఈ విధంగా క్రమం తప్పకుండా 4 నెలలు తీసుకుంటే మనం 60 పాయింట్ల కన్సిస్టెన్సీకి ఎలిజిబుల్ అవుతాం. అది ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా మనకు కన్సిడర్ చేస్తారంటే, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు రెడ్ ఐడి ఉంటుంది కదా, ఆ రెడ్ ఐడి ఉన్న వాళ్ళు ఇప్పుడు 2 నుంచి 14 లోపల మనకు కన్సిస్టెన్సీ టైం అని చెప్పుకుంటాం జనరల్గా. కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఈ మంత్ 5-6 తేదీల్లో జాయిన్ అయినరు, వాళ్ళు నిదానంగా డబ్బులు చూసి తీసుకుందాంలే ఒక 10 రోజుల్లో అనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని ఆ మంత్ ఎండ్ అయ్యే లోపల అంటే 1వ తేదీ లోపల ఎప్పుడైనా తీసుకొని వాళ్ళకి ఫస్ట్ మంత్ కన్సిస్టెన్సీకి వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టు. ఎందుకంటే ఫస్ట్ మంత్ రెడ్ ఐడి ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో తేదీ తీసుకున్నా కూడా అది ఒకే ఇన్వాయిస్లో చేయాలి. అది 60 పీవీ 100 పీవీ అనేది ఒకే బిల్లో చేయాలి. ఫస్ట్ టైం ఐడి యాక్టివేషన్ చేసుకునే వాళ్ళు మాత్రం ఒకే ఇన్వాయిస్లో చేయాలి. సెకండ్ మంత్ నుంచి వాళ్ళు కూడా 2nd నుంచి 14th లోపల 2-3 ఇన్వాయిస్లో చేసుకున్నా కూడా మనకు కన్సిస్టెన్సీ అనేది ఎలిజిబుల్ అవుతాం. అది 2 నుంచి 14 లోపలే మనకు 60 పాయింట్ల 100 పాయింట్లు అనేది 2-3 బిల్లుల్లో కూడా మనం క్లోజ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఇది క్రాస్ చెక్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది మిస్ అవుతుంటారు, అయినాయి కదా అనుకుంటాం, ఒక్కోసారి అవ్వవు. మన యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అది అనేది క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు జనరల్గా కన్సిస్టెన్సీ టైం అనేది 2 నుంచి 14 లోపల కాబట్టి మనకు ఫ్రీ ప్రోడక్ట్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాం. రెడ్ ఐడి ఉండే వాళ్ళు మాత్రం ఒకే ఇన్వాయిస్లో చేసుకోవాలి. మేము ఈ నెల ఆల్రెడీ 25-26 తేదీల్లో మేము కన్సిస్టెన్సీ చేసాము, నెక్స్ట్ మంత్ నిదానంగా చేసుకుందాంలే అనుకుంటుంటారు ఒక్కొక్కరు. కానీ అదనేది కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ మంత్లో ఎన్నో తేదీ అయినా తీసుకొని నెక్స్ట్ మంత్ సెకండ్ మంత్ కన్సిస్టెన్సీ అనేది చేయాలి. నేను మొన్ననే కదా తీసుకున్నా, మళ్ళీ ఈ లోపల ఏం తీసుకుందాంలే అయినా కూడా నాకు కన్సిస్టెన్సీ వస్తుంది అనుకోవద్దు. సెకండ్ మంత్ నుంచి మాత్రం 2 నుంచి 14 లోపల తీసుకోవాలి. ఈ విధంగా మనకి 100 పీవీ కన్సిస్టెన్సీ అనేది 60 పీవీ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం క్లారిటీగా తెలుసుకోవాలంటే 60 పీవీ కన్సిస్టెన్సీ మనం ఏ విధంగా చేయాలి. వరుసగా 4 నెలలు క్రమం తప్పకుండా 2 నుంచి 14వ తేదీ లోపల. ఇందాక చెప్తున్నాను, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అయితే ఫస్ట్ మంత్ కన్సిస్టెన్సీ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ సెకండ్ మంత్ నుంచి వాళ్ళు కూడా 2 నుంచి 14 లోపల మాత్రమే చేయాలి. ఈ డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయాలి. 2 నుంచి 14 లోపల సెకండ్ మంత్ నుంచి చేసేవాళ్ళు 2-3 ఇన్వాయిస్లు అయినా కూడా వాళ్ళ కన్సిస్టెన్సీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. కొన్ని ప్రోడక్ట్స్ ఇప్పుడు తెచ్చుకొని కొన్ని ప్రోడక్ట్స్ తర్వాత తెచ్చుకుందామన్నా అది 14 లోపల మాత్రమే క్లోజ్ అవ్వాలి. రెడ్ ఐడి వాళ్ళు మాత్రం 100 పీవీ కానీ 60 పీవీ కానీ ఒకే ఇన్వాయిస్లో చేయాలి. ఈ విధంగా మనం 4 నెలలు క్రమం తప్పకుండా 60 పాయింట్లకి అంటే 2000 నుంచి 2500 దాకా మనం ప్రోడక్ట్స్ తీసుకుంటే మనకి ఈ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. 4 నెలలు మనం క్రమం తప్పకుండా 60 పాయింట్లకు తీసుకున్నట్లయితే 5వ నెలలో మన కంపెనీ ఏం చేస్తుందంటే 1250 రూపాయలు వాల్యూ చేసే ఫ్రీ వోచర్ అనేది, ప్రోడక్ట్ వోచర్ అనేది మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అది కంపెనీ 1250 వోచర్ ఇవ్వడం వల్ల మనకి 60 పీవీ తీసుకోవడం వల్ల మనకి ఎంఆర్పి మీద ఏ విధంగా తగ్గుతుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది అని చూస్తే ఎంఆర్పి మీద దాదాపుగా 40% అనేది మనకు డిస్కౌంట్ ఇస్తుంది. కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు తీసుకుంటే 60 పీవీ చేసే వాళ్ళకైనా కూడా అది ఏ విధంగా అంటే ఇక్కడ మనం చూస్తే ఎంఆర్పి ప్రైస్, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్, అక్కడ మనకు వచ్చే బెనిఫిట్
అదేవిధంగా రీపర్చేస్ ఆఫర్ కింద వచ్చే ప్రోడక్ట్ 200, క్యాష్ బ్యాక్ 54 రూపీస్ 2000కి తీసుకున్నందుకు ఇక్కడ ఫస్ట్ మంత్ బెనిఫిట్ 54 రూపీస్. అదేవిధంగా 4 నెలలు మనం చూసుకుంటే 2416. 4 నెలలు మనకి ఎంఆర్పి మీద వచ్చే డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్. అదేవిధంగా మనకి 5వ నెలలో కంపెనీ ఫ్రీగా వోచర్ ఇస్తుందన్న 1500 వాల్యూ చేస్తుంది, 1250 డిస్ట్రిబ్యూషన్ ప్రైస్. అదే ఎంఆర్పి పరంగా చూసుకుంటే మినిమం 1500 ఉంటుంది. అంటే అక్కడ మనకు టోటల్గా వచ్చే బెనిఫిట్ 3916 మనకు బెనిఫిట్ వస్తుంది. 4 నెలలు మనకి ప్రతి నెల కన్సిస్టెన్సీ మీద వచ్చే బెనిఫిట్, 5వ నెలలో వచ్చే ప్రోడక్ట్ వోచర్ చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేది 3916, యావరేజ్గా 4000. అక్కడ మనం ఖర్చు పెట్టేది 4 నెలలు యావరేజ్గా 8000 ఖర్చు పెడుతున్నాం. మనకు అక్కడ వచ్చే టోటల్ సేవింగ్ 3900. అంటే అక్కడ మనకి 4000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే అక్కడ మనకు 4000 సేవ్ అవుతుంది. మనం ఖర్చు పెట్టేదే చూస్తున్నాం, మనకు రిటర్న్ వచ్చేది చూడట్లే ఎవరం కూడా. ఈ విధంగా మనం విత్ క్యాలిక్యులేషన్స్ తోటి చేసుకుంటే కనుక మనకి ఎంఆర్పి మీద దాదాపుగా 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. 60 PV కన్సిస్టెన్సీని యూజ్ చేసుకున్నా కూడా. ఇక్కడ మనం చూస్తే 100 PV కన్సిస్టెన్సీ అండి ఇది. దీనికైనా కూడా సేమ్ 4 నెలల క్రమం తప్పకుండా మనం 100 PV చేసినట్లయితే 5వ నెలలో మనకు కంపెనీ ఏం చేస్తుందంటే 2515 వాల్యూ చేసే బోనస్ వోచర్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 1250 ప్రోడక్ట్ వచ్చారు, దీంట్లో బోనస్ వోచర్ డిఫరెన్స్ అనేది చూడాలి. ఇక్కడ ఈ విధంగా చేయడం వల్ల మనకు వోచర్ అనేది రావడం జరుగుతుంది. ఆ వోచర్కి మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇప్పుడు 1250 రూపాయల వోచర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 1250 దాంట్లో కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ 2 కిట్లు లాగా ఉంటాయి. ఏ మంత్ కా మంత్ మనం 1 or 2 ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ రెండిట్లో ఒక ఆప్షన్ మాత్రమే తీసుకోవడానికి ఉంది. 1250 వాల్యూ చేసే ప్రోడక్ట్స్ అనేది దాంట్లో కంపెనీ సెలెక్టెడ్ ఐటమ్స్ ఉంటాయి. కానీ ఈ 2515 వోచర్లో మనకు నచ్చిన మన ఇంట్లోకి ఏదైతే కావాలో, బ్యూటీకి కావాలన్నా, అగ్రికి కావాలన్నా, హెల్త్కి కావాలన్నా, లేకపోతే మనం ఇంట్లో ఆయిల్ క్యాన్స్ కావాలన్నా, ఏది కావాలన్నా మనం తెచ్చుకోవచ్చు. 4 ఆయిల్ క్యాన్లు ఫ్రీగా వస్తున్నాయి. 4 క్యాన్లతో పాటు ఇంకా ఒక 400-500 వాల్యూ చేసే ప్రోడక్ట్స్ మనకు ఫ్రీగా వస్తాయి 5వ నెలలో. చూడండి ఎంత బెనిఫిటో. మనకి కావాలి అనుకుంటే మనం ప్లాన్ చేసుకుంటే 100 PV కన్సిస్టెన్సీ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో కంపెనీ సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ఉంటాయి. 60 PV దాంట్లో 100 పాయింట్ దాంట్లో మనకు నచ్చిన ఐటమ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదండి దానికి దీనికి డిఫరెన్స్. ఇక్కడ మనం చూస్తే కనుక 100 PV కన్సిస్టెన్సీలో కూడా ఎంఆర్పి మీద డిస్కౌంట్, అలానే ఫ్రీ ప్రోడక్ట్, క్యాష్ బ్యాక్ ఇవి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఫస్ట్ మంత్ వచ్చే ఇన్కమ్ బెనిఫిట్ 994 రూపాయలు. ఆ విధంగా 4 నెలలు మనం చూసుకుంటే 3976. 5th మంత్లో మనకు ప్రోడక్ట్ వోచర్ వస్తుందన్నాం కదా, అది ఎంఆర్పి పరంగా చూస్తే డిస్ట్రిబ్యూషన్ ప్రైస్లో 2515, ఎంఆర్పి పరంగా చూస్తే 3000. అంటే అక్కడ మనకు వచ్చే టోటల్ సేవింగ్ 6976. ఇక్కడ విత్ క్యాలిక్యులేషన్స్ తోటి క్యాలిక్యులేట్ చేసి మెన్షన్ చేసిందండి. ఎవరికన్నా డౌట్ ఉంటే మనం కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ విధంగానే వస్తుంది. ఇక్కడ మనం ఖర్చు చేసేది 4 నెలలు 3500 కింద 100 పాయింట్లకు మనకు అయ్యే ఖర్చు 14000. అక్కడ మనకు వచ్చే బెనిఫిట్ 6976. అంటే అక్కడ మనకు అయ్యే ఖర్చు 7000 4 నెలల మొత్తం మీద. అంటే చూడండి మనం ఏం మిస్టేక్ చేస్తున్నా, మన కన్సిస్టెన్సీలో ఉన్నామా లేదా, లేకపోతే ఇప్పటి నుంచి అయినా కూడా ఈ డిఫరెన్స్ అనేది తెలుసుకుంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీ చేస్తే చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. ఎంఆర్పి మీద దాదాపుగా 50% డిస్కౌంట్ అనేది వస్తుంది. 60 పాయింట్ల దాంట్లో కంపెనీ సెలెక్టెడ్ ఐటమ్స్ వస్తాయి 1250కి. 60 PV దాంట్లో, 100 PV దాంట్లో 2515 రూపీస్కి మనకు నచ్చిన ఐటమ్స్, మనకి ఏదైతే ఐటమ్ అవసరం ఉందో ఆ ఐటమ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ వోచర్ అనేది మనకి ఎప్పుడు జనరేట్ అవుతుంది, ఈ వోచర్ మీద కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. టీంలో చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడు జనరల్గా మనం 4 months వరుసగా కంప్లీట్ చేసాం. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే నెలతో నా కన్సిస్టెన్సీ అయిపోయింది. మే నెలతో అయిపోయిన తర్వాత నాకు వెంటనే వోచర్ రావాలంటే కంపెనీ రిలీజ్ చేయదు. ఇప్పుడు మే నెలతో మనకు కన్సిస్టెన్సీ అయిపోయిందంటే నెక్స్ట్ మంత్ జూన్ ఉంటుంది కదా, జూన్ 18వ తేదీ మనకి వోచర్ అనేది రిలీజ్ అవుతుంది. అది చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వెంటనే రమ్మంటే రాదు. మన కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉన్నాయని కూడా మనం యాప్లోకి వెళ్ళి మై కన్సిస్టెన్సీ అని చెక్ చేసుకోవచ్చు. ఎన్ని మంది కన్సిస్టెన్సీ చేసాము, ఎన్ని పాయింట్లు చేసాము, మనకు వోచర్ ఎప్పుడు వచ్చిందనేది. ఈ విధంగా మనం కన్సిస్టెన్సీ కంప్లీట్ చేసిన నెక్స్ట్ మంత్ 18th మనకు వోచర్ అనేది వస్తుంది. చాలామంది అసలు మేము ఏం ప్రోడక్ట్స్ తీసుకోవాలి, కన్సిస్టెన్సీ చేయమన్నారు, దానివల్ల మనకు బెనిఫిట్ అన్నారు, అసలు ఏముంటాయి వెస్టేజ్ అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇక్కడ మనం చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా మినిమం వాళ్ళ ఇంట్లోకి అవసరమైన ప్రోడక్ట్స్ మినిమం నెలకి మొత్తం మీద ఒక 2 పేస్టులు పడతాయా, అలానే ఒక డిష్ వాష్ పడుతుందా, సోప్స్, షాంపూ, హెయిర్ ఆయిల్, బ్రష్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, బాడీకి పౌడరు, అలానే షేవింగ్ క్రీము, హ్యాండ్ వాష్, శానిటైజర్, డిటర్జెంట్, నెక్స్ట్ టీ పౌడరు, టాయిలెట్ క్లీనరు, కాఫీ పౌడరు, ఫెయిర్నెస్ క్రీమ్.
ఇవన్నీ బయట ఉన్నా కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు బయట మన ఇంటి పక్కన షాప్‌కి వెళ్తాం. అంత దూరం డీమార్ట్‌కి ఏం వెళ్తాంలే అనుకున్నోళ్ళు, ఇంటి పక్కన షాప్‌కి వెళ్ళినా కూడా దాని మీద ఉండే ఎంఆర్‌పీలతోటే మనకి ఇస్తారు. ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్ చేయరు. అంటే అక్కడ మనం ఇన్స్టెంట్‌గా కట్టాల్సింది 3400 కట్టాలి. ఎంఆర్‌పీ మీద ఉండేదే మనం పే చేయాలి కాబట్టి. అదే ఈరోజు మనం వెస్టేజ్‌లో ఉన్నాం. వెస్టేజ్‌లో కూడా ఎంఆర్‌పీ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ ఉంటుంది. ఎంఆర్‌పీ చూడంగానే అమ్మో! ఇంత కాస్టా అనుకుంటాం జనరల్‌గా. ఇక్కడ మనం ఎంఆర్‌పీ చూస్తే 4315 మనకి టోటల్‌గా మనం ఇంట్లోకి మిడిల్ క్లాస్ వాళ్ళకైనా కూడా నెల మొత్తం మీద అయ్యే ఖర్చు. అదే మనం వెస్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్‌లో చూస్తే ఇన్స్టెంట్‌గా మనకు అక్కడ 500 సేవ్ అవుతుంది. ఎంఆర్‌పీకి డిస్ట్రిబ్యూషన్ ప్రైస్‌కి ఆ ఒక్క మెంబర్‌షిప్ ఉండడం వల్ల మనకి ఎంత డిస్కౌంట్ వస్తుందో చూడండి. బయట దానికి దీనికి డిఫరెన్స్ అనేది. బయట ప్రొడక్ట్స్‌కి ఇప్పుడు మన వెస్టేజ్‌లో ప్రొడక్ట్స్‌కి 400 మాత్రమే డిఫరెన్స్ ఉంది అక్కడ. అది కూడా ఏ విధంగా తగ్గుతుందని ఫర్దర్‌గా ఉండే వాటిలో తెలుస్తుంది. ఇక్కడ న్యూ డిస్ట్రిబ్యూటర్‌కి అయితే ఇన్స్టెంట్‌గా 5% తోటైనా కూడా 90 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అదే 16%లో ఉండే వాళ్ళకైతే ₹198 డిస్కౌంట్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో మనకి పర్ఫార్మెన్స్ రూపంలో బోనస్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ ఫ్రీ ప్రోడక్ట్ ఆఫర్ అనేది మనకి న్యూ డిస్ట్రిబ్యూటర్లకు అయితే 300 వస్తుంది. ఓల్డ్ వాళ్ళకైనా కూడా 300 వస్తుంది. ఎవరికైనా కూడా ప్రతి నెల 3000కి మనం కొన్నందుకు 300 ఫ్రీ ప్రోడక్ట్ అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది మనం 14 లోపలే చేస్తాం కదా, సో మనకు ఫ్రీ ప్రోడక్ట్ కూడా ఎలిజిబుల్ అవుతాం. నెక్స్ట్ మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ కింద 4 నెలలో ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. 5వ నెలలో అన్నాం కదా, అది మనం ఏ నెలకు ఆ నెల డివైడ్ చేస్తే మనకు ఒక నెలకు వచ్చి ₹625. అంటే ఇక్కడ మనం క్యాష్ బ్యాక్ని, ఫ్రీ ప్రోడక్ట్ని, కన్సిస్టెన్సీ ఓచర్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏ మంత్ కా మంత్ మనకు అక్కడ అయ్యే ఖర్చు 2800. ఇంకా లేకపోతే సీనియర్కి అయితే 16%లో ఉండే వాళ్ళకి 2711. ఇక్కడ చూడండి ఎంఆర్పీ ధర మీద మనకి చాలా అంటే చాలా డిస్కౌంట్ వచ్చిందా. 4300 ఎక్కడ, 2800 ఎక్కడ. 4300 చూడండి, అమ్మో 4300 అంటాం. ఇక్కడ మనకి దాదాపుగా 50% వరకు డిస్కౌంట్ అనేది ఎంఆర్పీ మీద డిస్కౌంట్ వచ్చింది. ఈ బెనిఫిట్లన్నీ యూజ్ చేసుకోవడం వల్ల. అదే మనకి ఇంటి పక్కన షాపుల్లో కానీ డీమార్ట్లో కానీ ఈ బెనిఫిట్లన్నీ ఉన్నాయా? ఎక్కడ కూడా ఉండవండి. మేము ఏం కొనాలి అనుకుంటుంటారు. మనకు తెలియకుండానే ఒక్కొక్క వస్తువు మనం తెచ్చుకుంటూ ఉంటాం. అదే ఒక్కసారిగా మనం తెచ్చుకుంటే ఈ లిస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. వీటిల్లో మనం చూస్తే చాలా అంటే చాలా కెమికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి బయట. ఎలా ఉంటాయి అనేది కూడా చెప్పుకున్నాం ఎగ్జాంపుల్గా. సోప్స్ కానీ, ఇప్పుడు టూత్ పేస్ట్లో కూడా కెమికల్ అనేది ఉంటుంది మనం చెక్ చేసుకుంటే కనుక. అలా ఎగ్జాంపుల్గా మనం కుకింగ్ ఆయిల్ తీసుకున్నా కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మన వెస్టేజ్ ఆయిల్ అనేది రైస్ బ్రాన్ ఆయిల్ వాడిన వాళ్ళకే ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఈ విధంగా ప్రోడక్ట్ల గురించి చెప్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి, చాలా టైం పడుతుంది. ప్రతి ఒక్కటి కెమికల్ లేని న్యాచురల్ ప్రోడక్ట్స్, 100% గ్యారంటీ ఉండే ప్రోడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రోడక్ట్స్ మనకి బయట ప్రోడక్ట్స్ కంటే కూడా చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి. ఇప్పుడు 4 నెలలు నేను ఏం చేయాలి కన్సిస్టెన్సీ అంటే ఆలోచిస్తుంటారు కొంతమంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక మంత్ ఇంట్లోకి కావాల్సినవి తీసుకోవాలి. నెక్స్ట్ మంత్ ఏమైనా మనకి ఇంట్లో ఫార్మర్స్, మన పెద్దవాళ్ళు ఏమైనా వ్యవసాయం చేస్తుంటే వాళ్ళకి ఒక మంత్ అగ్రి తీసుకోవచ్చు. మనకి ఇంట్లోకి ఒక మంత్ హెల్త్కి సంబంధించినవి తీసుకోవచ్చు. మనం ఇంట్లో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తుంటాం కదా, ఒక మంత్ అవి తీసుకోవచ్చు. ఒక మంత్ బ్యూటీ తీసుకోవచ్చు. ఇలా ఏ మంత్గా మంత్ మనం కన్సిస్టెన్సీ ప్లాన్ చేసుకున్నా ఈజీగా మన కన్సిస్టెన్సీ కంప్లీట్ అవుతుంది, ఏం తీసుకోవాలని ఆలోచించకుండానే. ఈ విధంగా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా మినిమం మాకు అవైలబుల్ ఉందంటే 100% మనం ఆలోచించకుండా 100 పీవీ కన్సిస్టెన్సీ తీసుకోవడం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకంత చేయలేము, మాకంత యూజ్ లేదు అనుకుంటే మినిమం 60 పీవీకైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా 60 పీవీ కూడా మాకు ఇంట్లో అవసరం లేదన్న ఫ్యామిలీ ఉండదు. ఎందుకంటే మనం ఇంట్లో వాడుకునే నిత్యావసరాలన్నీ మన దాంట్లో ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ మనం వాడుకుంటే ఏం వాడాలని ఆలోచించకుండానే మనం మినిమం 60 పీవీ కన్సిస్టెన్సీ అనేది కంప్లీట్ అవుతుంది. మ్యాక్సిమం చేయగలిగితే 100 పీవీయే మంచి బెనిఫిట్ వస్తుంది మనకి. ఈ విధంగా కన్సిస్టెన్సీని యూజ్ చేసుకోవడం వల్ల చాలా మంచి ఆరోగ్యంతో పాటుగా ఆదాయం కూడా తీసుకోవచ్చు. అలానే మన కంపెనీ ఇచ్చే బెనిఫిట్లు తీసుకోవడం వల్ల ప్రోడక్ట్ మీద కాస్ట్ తగ్గుతుంది. ముందు మన ఇంట్లో ప్రోడక్ట్లు మనం మార్చుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది. మనకు వచ్చిన ఆరోగ్యాన్ని నలుగురికి షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, దాంతోపాటుగా ఆదాయం కూడా వస్తుంది. ఆరోగ్యంతో పాటు ఆదాయం తీసుకునే మంచి బెనిఫిట్ అండి ఇది. సో ప్రతి ఒక్కరూ ఇప్పటివరకు కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే తెలియని వాళ్ళు ఈరోజు ఈ క్లాస్ తెలుసుకున్న తర్వాత అయినా కూడా 60 పీవీ తీసుకునే వాళ్ళైతే 100 పీవీకి ప్లాన్ చేసుకోండి. ఓ 30 పీవీ తీసుకునే వాళ్ళైతే మినిమం 60 పీవీకి ప్లాన్ చేసుకోండి. ఈ విధంగా ఇన్ టైంలో తీసుకుంటే, మనం మంత్ ఎండింగ్లో తీసుకుంటే ఏం రాదు. ప్రతి నెల 2 నుంచి 14 లోపల మ్యాక్సిమం ఒక లీడర్ అయి ఉంటే కనుక 2 నుంచి 5వ తేదీ లోపలే కన్సిస్టెన్సీ మనం కంప్లీట్ చేసి మన టీంలో ఉండే మెయిన్ లీడర్స్ చేత 10th లోపల కంప్లీట్ చేయించి రిమైనింగ్ వాళ్ళ మీద ఆ నెక్స్ట్ ఫోకస్ చేస్తే టీంలో గ్రోత్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎంఆర్పీ ధర మీద దాదాపుగా 50% ఏ విధంగా డిస్కౌంట్ వస్తుందో
చెప్పాం కదా, ఆ విధంగా 50% డిస్కౌంట్ తీసుకొని మనం మంచి బెనిఫిట్ తీసుకునే అవకాశం ఎక్కడుందంటే మన కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకుంటే ఎంఆర్పి ధర మీద మనకి ఏ విధంగా డిస్కౌంట్ వస్తుంది అనే దాన్ని కంప్లీట్గా ఈరోజు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం బయట ప్రోడక్ట్లు వాడాము ఇన్ని రోజులు, అవి ఏ విధంగా కెమికల్ ఉంటాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు మన ప్రోడక్ట్లు వాడిన ప్రతి ఒక్కరికి ఆ డిఫరెన్స్ తెలుసు, బయట ప్రోడక్ట్కి మన దానికి. ఈ విధంగా కెమికల్ లేని ప్రోడక్ట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ మెయింటైన్ చేసేవి, 100% ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంత మంచి ప్రోడక్ట్స్ని మనం బయట ప్రోడక్ట్స్ కంటే తక్కువ కాస్ట్కే ఈరోజు మనకు వాడుకోవడానికి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి అవకాశం ఉంది. ఆ విధంగా మనం కన్సిస్టెన్సీ ఆఫర్ని యూజ్ చేసుకొని ప్రోడక్ట్ మీద కాస్ట్ తగ్గించుకుంటూ మంచి ఆరోగ్యం తీసుకుంటూ ఆరోగ్యాన్ని నలుగురికి షేర్ చేయాలి. సో ఈరోజు మనం ఈ విధంగా కన్సిస్టెన్సీలో ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల మనం ఎంఆర్పి మీద డిస్కౌంట్ తీసుకోవడమే కాకుండా మంచి ఆరోగ్యం తీసుకొని ఆ ప్రోడక్ట్లు మనం వాడుకుంటూ ఆరోగ్యాన్ని నలుగురికి పంచుతూ మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఆరోగ్యంతో పాటు ఆదాయం ప్రతి ఒక్కరు కూడా. సో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ క్లాసు అర్థమై ఉంటే, ఇప్పటికైనా కూడా మనం కన్సిస్టెన్సీలో లేకపోతే, ఈరోజు మనకు 2వ తేదీ డేటు అంటే ఈ బిజినెస్ మంత్ మనకి ఈ రోజుతోటే స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి మనకు 14వ తేదీ లోపల కన్సిస్టెన్సీ టైం అనేది ఉంది. లాస్ట్లో పోతే మనకు ప్రోడక్ట్స్ అవైలబుల్ లేకపోవచ్చు, అక్కడ ఉన్నాయే మనం తెచ్చుకోవాలి. అదే స్టార్టింగ్ నుంచే మనం షాప్కి వెళ్తే ఈరోజు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ మిస్ అయితే రేపు తీసుకోవచ్చు. ఆ విధంగా మన కన్సిస్టెన్సీలో మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మనం ఇంట్లో ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళు